ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లేపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణమంతా వరద నీటిమయమైంది. ఆసుపత్రిలోకి వెళ్లడానికి వీలు లేకుండా ఉల్లివాగు కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తోంది. మద్దూరు మండల వ్యాప్తంగా రాత్రి నుంచి కంటిన్యూగా వానలు పడుతున్నాయి. దీంతో అభంగాపూర్ బూనిడ్ మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతోంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. నాగర్ కర్నూలులోని ఉమామహేశ్వరం ఆలయం దగ్గర కొండ మీద నుంచి వరద నీరు జాలువారుతోంది. పాలనురగలా కిందకు దూకుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లేపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణమంతా వరద నీటిమయమైంది. ఆసుపత్రిలోకి వెళ్లడానికి వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తోంది. మద్దూరు మండల వ్యాప్తంగా రాత్రి నుంచి కంటిన్యూగా వానలు పడుతున్నాయి. దీంతో అభంగాపూర్ బూనిడ్ మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతోంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. నాగర్ కర్నూలులోని ఉమామహేశ్వర ఆలయం దగ్గర కొండ మీద నుంచి వరద నీరు జాలువారుతోంది. పాలనురుగలా కిందకు దూకుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కంటిన్యూగా వర్షం పడుతోంది. దీంతో జడ్చర్లలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి జల దిగ్బంధమైంది. ఆసుపత్రి లోపలికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం పడిన ప్రతిసారి హాస్పిటల్ ప్రాంగణమంతా నీటిమయం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉండదు కానీ ఏదో నామమాత్రాన ఎలక్షన్ టంటుగా ఈ యొక్క 100 పడకల హాస్పిటల్ కట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ హాస్పిటల్లో ఒక విధంగా అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టాలా బీఆర్ఎస్ని తిట్టాలా అని లేని పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ అయోమయానికి గురవుతున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి వేరు, కానీ ఇందులో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి దీనంగా ఉంది. వాళ్ళు ఈత నేర్చుకొని రావాల్సిన పరిస్థితి. పక్కనున్న ప్రాంతాన్ని మాత్రమే ఈ యొక్క 100 పడకల హాస్పిటల్ ప్రాంతాన్ని పక్కన ఇచ్చిపెట్టి మిగతాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అందులో అధికారులు మాత్రమే, అందుకున్న నాయకులు మాత్రమే ఈరోజు కబ్జాకు చేసుకున్నారు. అప్పుడున్న గ్రామ పంచాయతీలు ఉన్న వాళ్ళందరి వాళ్ళ పేరు మీకు రాసుకొని ఈరోజు ఉల్లివాగు పక్కన ఉల్లివాగు ప్రాంతం 100 పడకల హాస్పిటల్ మిగతా మొత్తం ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలో ఉందని ఈరోజు జడ్చర్ల ప్రజలందరికీ తెలుసు. చిన్న హాస్పిటల్కి వస్తే విష జ్వరాలే కాదు ఇంకో కొత్త విష జ్వరాలు వచ్చే పరిస్థితి. ఈరోజు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏ రూపం నుంచి వస్తున్నాయో మొత్తం 100 పడకల హాస్పిటల్ ఇంకా మొత్తం చెత్త జ్వరం అంతా డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. అక్కడ నుంచి వచ్చే వాటరు ఎంత విష జ్వరాలు ప్రబలించే విధంగా ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ 100 పడకల హాస్పిటల్ చుక్క నీరు లేకుండా ప్రజలందరికీ మెరుగైన సౌకర్యవంతమైన చికిత్సను అందజేయాలని ఈ ప్రభుత్వం
నాగర్ కర్నూలులో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో అచ్చంపేటలోని ఉమామహేశ్వరం ఆలయం దగ్గర కొండ మీద నుంచి వరద నీరు జాలువారుతోంది. పాలనొరగల కిందకు దూకుతున్న జలపాతం కనువిందు చేస్తుంది.